నా పేరు విశ్వాస. నేను ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ రూరల్ మండలం వచ్చేసా. అంటే నేను ఇంటికాడ నుండి స్కూల్ నుండి ఇంటి దగ్గరికి ఉండేవాడిని, కానీ బయట ఫంక్షన్లకి వాటికి వెళ్ళేవాడిని కాదు సార్. అందరూ నన్ను ఎక్కిస్తారు, "అరే ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, అరే ఏంట్రా నువ్వేంట్రా ఇట్లా ఉన్నావు" అది అని ఎక్కించేవారు. నేను బాధపడేవాడిని సార్. బాధపడితే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మా సంధ్యారాణి మేడం గారు ఇట్లా చెప్పారు, "ఇట్లా అరే గుంటూరు దగ్గర నంబూరులో మీకు ఇట్లా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి సెలక్షన్లకి ఉన్నాయిరా, వెళ్ళరా ఇది అని చెప్పి, మీలాంటి వాళ్ళేరా, అందుకు నువ్వు వెళ్ళరా అది అని చెప్పారు. సరే మేడం అది అని వెళ్ళా. అక్కడ సెలెక్ట్ అయ్యా. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వచ్చిన తర్వాత మేమందరం సక్సెస్ అవ్వాలని కాన్ఫిడెన్స్ గా వెళ్ళాం. అక్కడ కూడా మాకు మంచిగా సార్ వాళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. బాగా మాతో ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. అక్కడ సెలక్షన్ అయిన తర్వాత లడఖ్కి వెళ్ళాం. అంటే అక్కడికి వెళ్తామో కూడా లేదో తెలియదు. ఇంకా అలాగే కాన్ఫిడెన్స్, మేము వెళ్తాం, మేమంటే ఏంటో ప్రపంచానికి చూపియాలి అనే కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాం. అక్కడ మేము సెలెక్ట్ అయింది. అక్కడ కూడా బాగా సారు మాతో అంతా కలిసి ట్రెక్కింగ్ కి అవన్నీ 5600 మీటర్ ఆల్టిట్యూడ్ లో మేమందరం ట్రెక్కింగ్ చేసాం. మాలాంటి వాళ్ళకి ఇంకా మేమంటే ఏంటో ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అంటే మేము పుట్టాం ఎందుకు అని కాకుండా, అరే మేము పుట్టాం ఇట్లాగా, వీళ్ళు ఈ అన్నోళ్ళు ఈ అక్కోళ్ళు చేశారు, అలా మేము చెయ్యాలి, మాకంటూ కాన్ఫిడెన్స్ గా ఉండాలి అనే ముందుకి ఇంట్లో లేవన్నారు. ఇంట్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమనుకున్నారు ఇంట్లో? అరే నువ్వు వెళ్ళరా, మీలాంటి వాళ్ళ గురించే కదరా, నువ్వంటే ఏంటో ఇంటికి స్కూల్కే తెలిసేది తప్ప బయట ప్రపంచం అంటే నీకేంటో తెలియదు కదరా. స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరో మాట్లాడరు, అరే ఏంట్రా నువ్వు ఎట్లా ఉన్నావు, అందుకనే నువ్వు వెళ్ళరా, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే మళ్ళీ నీ ముందుకు వచ్చి అరే వీడు ఇలా చేశాడరా అది అని గట్టిగా నువ్వు ఎదగాలరా అది అని చెప్తాను. నన్ను మా పేరెంట్స్ ప్రోత్సహించారు. సో ఎవరు ఎక్కువ ప్రోత్సహిస్తారు, అమ్మనా నాన్న? ఇద్దరు సార్. ఇద్దరులో ఎవరు ఎక్కువ? ఇద్దరులో మమ్మీ సార్. అమ్మే కదా. అమ్మ ప్రోత్సాహం లేకపోతే మనందరం ఇక్కడ కూర్చోలేం కదా. గుడ్ అమ్మా. మా అందరికి ఎంత అవకాశం కల్పించినందుకు, మాలాంటి వాళ్ళకి ఇంకా ముందుగా ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారతదేశం